ఘాట్ ఎండ్. ఇందాకేమో అక్కడ పైన ఘాట్ స్టార్టెడ్ అని రాసింది, ఇప్పుడు ఘాట్ ఎండ్. ఇక్కడి నుంచి షిరిడి 226, అహ్మద్ నగర్ 129. ఈ టౌన్ పేరు బూమ్. ఇందాక చూసాం కదా బోర్డు మీద, ఆ బూమ్ టౌన్ ఇదే. బోర్డ్స్ ఏంటంటే మొత్తం మరాఠీలోనే రాసున్నాయి, ఎక్కడ కూడా ఇంగ్లీష్లో రాసలేవు. గవర్నమెంట్వి కూడా అట్లనే ఉన్నాయి, సో అది కొంచెం కన్ఫ్యూజన్. ఒక హైవే బోర్డ్స్ మీదనే ఇంగ్లీష్ అండ్ హిందీ రాసింది, బట్ మిగతా లోకల్వి అవన్నీ మరాఠీలోనే ఉన్నాయి. నాసిక్ 319, పూణే 226. మనం నాసిక్ మీదుగానే వెళ్తాము, సో ఇంకా రఫ్గా ఒక 3:30 అట్లా ఉండొచ్చు. ఎందుకంటే నాసిక్ నుంచి కూడా త్రయంబకేశ్వర్ కొంచెం దూరం, అంటే కొంచెం పక్కన. సో 300 ఉంది ఇంకా నాసిక్. టైం 10:13 అయింది. మేము చిన్నగా ఈవినింగ్ దాకా టార్గెట్ పెట్టుకున్నాం, డే 1 అంతా జర్నీ అని. సో గైస్, ఒక చిన్న వాటర్ బ్రేక్ అయితే తీసుకున్నాం. యాక్చువల్గా రోడ్ అంతా చాలా బాగుంది, కానీ ఎక్కడ కూడా అసలు లెఫ్ట్ రైట్ మనకి చెట్లు అట్లా నీడ ఏం లేదు. లక్కీగా మాకు ఈ చెట్టు దొరికింది. ఒక వాటర్ బ్రేక్ అయింది, మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు మనం ఎంటర్ అయిన టౌన్ జామ్ఖేడ్. టైం 11:22 అవుతుంది. అంత ఎండగా అయితే ఏం లేదు, జస్ట్ అంటే బ్రైట్గా ఉంది కానీ వేడైతే లేదు. ఇట్లే ఉంటే కొంచెం పీస్ఫుల్గా రైడ్ చేయొచ్చు, బాగా వేడి ఉంటే కష్టం. ఒక 1:30కి ఏ ఏరియాలో ఉంటే అక్కడ ఆగి లంచ్ చేస్తాం. ఒక 30-40 కిలోమీటర్స్ నుంచి అయితే రోడ్డు అస్సలు బాగాలేదు, చాలా అంటే చాలా దారుణంగా ఉంది. అసలు 10-20 మెయింటైన్ చేయడం కష్టం అయిపోతుంది. ఈ పైన బ్రిడ్జ్ చూస్తున్నారు కదా, ఇది యాక్చువల్గా సమృద్ధి మహామార్గ్. ఇది 3x3 లైన్ హైవే అనమాట. ఇది యాక్చువల్గా నాగ్పూర్ నుంచి ముంబై దాకా. సో ఒక ఫ్యూయల్ బ్రేక్, హాఫ్ ట్యాంక్ ఉంది, కానీ కొట్టిస్తే ఏంటంటే ఇప్పుడు మనకి అవైలబుల్గా ఉంటుంది కదా అని. ముందు ఎక్కడ ఉంటే ఏంటో మనకు తెలియదు, సో దొరికిన దగ్గర కొట్టిచ్చేస్తున్నాం. ఇప్పుడు మనం ఏ నగర్ అనే టౌన్ క్రాస్ అయ్యాము. పూణే లెఫ్ట్, షిరిడి రైట్, ఔరంగాబాద్ లెఫ్ట్ 116. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే మేము వస్తే దారిలో చాలా డిఫెన్స్ రిలేటెడ్ ఇవి ఉన్నాయి, కాలేజ్, స్కూల్స్, ప్రతి ఒక్క చోట ట్యాంక్స్ ఉన్నాయి అన్నమాట డిస్ప్లేకి, వార్ ట్యాంక్స్. సోలాపూర్ వెనక్కి వెళ్తే 229, పూణే స్ట్రైట్. ఓకే, దీని మీదకి మనకి బైక్స్ ఎలా ఉందో లేదో తెలీదు, ఫ్లైఓవర్ లాగానే ఉంది చూడటానికి. ఓకే, బైక్స్ వెళ్తున్నాయి ముందు, సో ఎలోడే అనుకుంటా. యాక్చువల్గా చిన్న కన్ఫ్యూజను, మ్యాప్స్ తెలుసు కదా మనల్ని ఎప్పుడు కన్ఫ్యూజ్ చేస్తుంది. పైకి అనుకున్నాం, యాక్చువల్గా కాదు, కింద నుంచి వెళ్ళి రైట్ సైడ్ వెళ్ళాలి. లక్కీగా ఇక్కడ పోలీసులు ఎవరు లేరు, ఉంటే మళ్ళీ రాంగ్ రూట్లో వస్తున్నామని ఫైన్ అని అదని ఇదని ఉండేది. ఇక్కడి నుంచి ఇట్లా లెఫ్ట్ వెళ్ళాలి. ఏ నగర్ అంటే అహ్మద్ నగర్. ఇప్పుడే బోర్డు చూసా, కొన్ని చోట్ల A.నగర్ అని రాస్తున్నారు. ఈ బ్యాంక్ హోర్డింగ్ మీద అహ్మద్ నగర్ అని రాసింది. మళ్ళీ హైవే అయితే ఎక్కాము. అహ్మద్ నగర్ నుంచి మళ్ళీ మనం టువర్డ్స్ ఇప్పుడు త్రయంబకేశ్వర్ వెళ్తున్నాము. యాక్చువల్గా ఇది పూణేకి మన 2 జ్యోతిర్లింగాలు దగ్గరే. మధ్యలో ఒక 100 కిలోమీటర్స్ ఇబ్బంది పడ్డాము ఆ బ్యాడ్ రోడ్ వల్ల, బట్ మళ్ళీ బ్యాక్ ఆన్ హైవే. ఇక్కడ చూడండి, మళ్ళా ఒక హిల్ని తవ్వి దాంట్లో రోడ్డు, నేషనల్ హైవే. సూపర్. ఇలా ఉంటే రోడ్స్ మనం మంచిగా క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఫెటీగ్ అనిపించదు. ఇంకా ఇక్కడ నుంచి నాసిక్ ఒక 150 కిలోమీటర్స్ ఉంది. నాసిక్లో రూమ్ తీసుకోవాలా, లేకపోతే మన త్రయంబకేశ్వర్ టెంపుల్ దగ్గరలో రూమ్ తీసుకోవాలా అని ప్లానింగ్ అనమాట.
సో ఇక్కడ ప్రియాంక ప్యూర్ వెజ్ అని రెస్టారెంట్, ఇక్కడ ఆగుతున్నాం లంచ్కి. బండిని కూడా మంచిగా నీడకు పెట్టాలి. 5 minutes later. ఇప్పుడే లంచ్ చేసాము, మంచి ఆథెంటిక్ ఫుడ్. అండ్ బ్యాక్ ఆన్ రోడ్. ఇప్పుడే ఫోన్ ఛార్జింగ్ పెట్టా. ఎక్కడికి వెళ్ళినా ఇగో ఇట్లాంటి వాళ్ళు అయితే ఉంటారు, చాపరిగాళ్ళు. ఇద్దరిని దాటటం వెంబటే చూడటం, ఇట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు జస్ట్ అలా మనం తగ్గేసి మన దారిలో మనం వెళ్ళిపోవటం నయం. యాక్చువల్గా టెంపుల్ వచ్చేసి నైట్ 9 దాకా ఉంటుందట ఓపెన్ దర్శనానికి. సో మేమేమనుకుంటున్నామంటే తొందరగా వెళ్తే రూమ్ తీసేసుకొని లగేజ్ అంతా రూమ్లో పడేసి హాయిగా దర్శనం చేసుకొస్తే అయిపోతుంది అనుకుంటున్నాం. ఈ లెఫ్ట్ సైడ్ ఉంది కదా ఎన్విజన్ అని చెప్పి, ఇదేంటో గెస్ చేయండి. అదేంటిదో తెలుసా? విండ్ మిల్కి వెనకాల ఉంటుంది కదా, అదే అందులోనే మొత్తం మిషనరీ అంతా ఉండేది. నేను చూసి ఏదో ఏరోప్లేన్ పార్ట్ ఏమైనా తీసుకెళ్తున్నారేమో అనుకున్నా. విండ్ మిల్కి బ్యాక్ సైడ్ ఉంటుంది ఇలా పెన్ క్యాప్ లాగా, అది. ఇంకా 90 కిలోమీటర్స్ టు త్రయంబకేశ్వర్. టైం అయితే 4:30 అయింది. 6 కల్లా వెళ్తాం చిన్నగా. ఇక్కడి నుంచి వ్యూ అదిరిపోయింది. చుట్టూ హిల్స్, మధ్యలో రోడ్డు. ఒక హిల్ నుంచి డౌన్ అవుతున్నాం మనం ఇప్పుడు. బాగాలే ఉంది. ఇటువైపు వెళ్ళే వాళ్ళ ట్రాఫిక్ తక్కువ ఉంది కానీ వచ్చే వాళ్ళ ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది. ఇదైతే 5th టోల్ ప్లాజా మన జర్నీలో, నాసిక్ సిన్నార్ టోల్వేస్. యాక్చువల్గా మనం నాసిక్కి ఒక 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం అంతే. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం నాసిక్కి. ఫైనల్లీ నాసిక్ అయితే రీచ్ అయ్యాం. టైం 5 అయింది. ఇది కూడా మహారాష్ట్రలో ఒక సిటీయే నాసిక్. ఇక్కడ నుంచి నాకు తెలిసి ఇంకా త్రయంబకేశ్వర్ ఒక 10 to 15 కిలోమీటర్స్ ఉంటుంది కావచ్చు. 1 నుంచి 3 దాకా కొంచెం ఎక్కువ ఎండ అనిపించింది, కాస్త అలసిపోయినట్టే ఉంది. సో మంచిగా వెళ్ళిన తర్వాత వాటర్ తాగాలి. సో పాస్పోర్ట్ ఆఫీస్, స్విమ్మింగ్ పూల్, జత్లబ్ మాల, మానిక్ నగర్, నెహ్రూ నగర్, ద్వారకా సర్కిల్, ఇవన్నీ లోకల్ ఏరియాస్. ఈ లెఫ్ట్ సైడ్ ఒకసారి చూడండి, ఒక పెద్ద కొండ పైన జస్ట్ టిప్ ఎట్లుందంటే స్పెషల్గా ఒక రాక్ ఫార్మేషన్ లాగా ఉంది చూడండి. ఈ ఏరియాలో కొంచెం చల్లగా ఉంది. సన్ ఎదురుగా ఉండేసరికి లైటింగ్ అంతా కళ్ళలో పడుతుంది, రోడ్ సరిగా కనిపించట్లా. ఫైనల్లీ రీచ్డ్ త్రయంబకేశ్వర్. ఇది మెయిన్ ఆర్చ్. ఇక హోటల్స్ ఎతకాలి ఎక్కడ ఏంటి అనేది. 1 hour later. సో గైస్, ఇదే మేము తీసుకున్న రూము. ఒక బెడ్, ఏసీ, ఒక వార్డ్రోబ్, ఒక మిర్రర్ అండ్ వాష్రూమ్. పర్లేదు, బాగానే ఉంది. 2000 రూపీస్ అనమాట రూము పర్ నైట్. ఏసీ రూమ్ ఇది.